సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి అనేటటువంటి సంస్థ పలు ఇండస్ట్రియలిస్టులతో ఒప్పందం చేసుకుంది. వాళ్ళు సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేసి ఆ సంస్థకి ఇస్తారు. ఆ సంస్థ వివిధ రాష్ట్రాలకు అమ్ముతుంది. అందులో ఆంధ్రప్రదేశ్కి అమ్మడానికి రెడీ అయింది ₹2.49. సెకీకి అమ్మేది అదాని. అయితే దాంట్లో ముడుపులు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి, 100 కోట్లు తిన్నాడు, 150 కోట్లు తిన్నాడు, అమెరికాలో లెక్క తేలింది, ఇట్లాంటివన్నీ వార్తలు అప్పుడు పుంకాలుగా రాసుకొచ్చారు. అప్పుడే మనం ప్రస్తావించుకున్నాం, అదాని నుంచి డబ్బులు ఆంధ్రాకి ఎవడివ్వాలా, అదాని డబ్బులు ఇచ్చి కూడా మేనేజ్ చేస్తాడా, అదాని లాంటోడు మోడీతో చెప్తే కాదనే దమ్ము ఇక్కడ ఎవరికన్నా ఉంటుందా? ఇంకోటి, అదాని లాంటి వాళ్ళు లంచం ఇస్తారంటే వాడెవడో ఊహించి రాసేటట్టు పెట్టిన కంప్లైంట్ల ఆధారంగా సోరోస్ లాంటి వాళ్ళు దాంతో వెళ్ళారు తప్పించి ఏముండదు అన్నటువంటి. అదే సందర్భంలో ఇప్పుడు అదే సెకీ ఒప్పందాన్ని కొనసాగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే ₹2.49 కరెంటును కొనసాగిస్తుంది. ఈలోపు తప్పుడు కథనాలు పుంకాలుగా రాసుకొచ్చేసారు. ఇప్పుడు చూస్తే దాని మీద అప్పట్లో పరువు నష్టం వేసే ఢిల్లీ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి. అయితే కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ, అలాగే కాంగ్రెస్తో పాటుగా ఇతర పార్టీలతో కూడా, అంటే బీజేపీ ఏతర పార్టీలతో క్లోజ్గా ఉండేటటువంటి కపిల్ సిబల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. అందులో వినిపిస్తూ జగన్మోహన్ రెడ్డిని దాంట్లో వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉంది ఆ రోజున అన్నటువంటి ఇష్యూస్ని, వీటి గురించి తర్వాత మేము ఇస్తాం నివేదిక, ప్రస్తుతానికైతే ఆ కేసుకు సంబంధించి అసలు ఢిల్లీ కోర్టు కిందకి రాదది, అది ఆంధ్రప్రదేశ్ది కాబట్టి అక్కడే తేల్చుకోవాలి అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. అయితే దానికి కౌంటర్ వేస్తానికి టైం కావాలని జగన్ తరపున లాయర్ వాదించారు. దాంతో జూన్కి వాయిదా పడింది ఈ కేసు. అప్పటికి మళ్ళీ జగన్ తరపున ఏమిస్తారు అంటే, ఇప్పుడు ఈనాడుకి సంబంధించినటువంటి కేసులు ఢిల్లీ హైకోర్టు నుంచినే విచారణ, ఏది జగన్ మీద కేసులు కానీ అవన్నీ. కాబట్టి ఢిల్లీ హైకోర్టు క్యాపబుల్లా కాదా అన్నటువంటిది ఇక తేల్చాల్సింది న్యాయస్థానం.